ఇవ్వండి అక్షంతలు. ఇంకేమైనా కావాలా? ఇఫ్ యూ డోంట్ మైండ్ అలాగే వంగి ఈ ప్లేట్ లో ఉన్న బోండాలు ఆ ప్లేట్ లోకి, ఆ ప్లేట్ లో ఉన్న అరటిపళ్ళు ఈ ప్లేట్ లోకి మారుస్తారా? షూర్. ఓం అదృశాయ నమః, ఓం బ్రహ్మాండమైన నమః, ఓం తిమ్మిరాయ నమః. ఏమన్నా మీరు అలా వంగుని బోండాలు సత్తుంటే మా ఓనర్ గారు కాస్ట్ దెబ్బతాడతాయి. మీరు తప్పని సత్తాను. పాపం లేడీస్ కష్టపడుతుంటే నువ్వు చూడలేవనుకుంటానే. అంటే ఎట్లా లేడీస్ కదండి. నా పేరు గాలికొట్ట గోవింద శాస్త్రి. నాకు సొనాటా కారు ఉంది, జుబ్లీ హిల్స్ లో బంగ్లా ఉంది, అబిట్స్ లో 40,000 రూపాయలు రెంట్ వచ్చే 4 షాపులు ఉన్నాయి. ఉంటే నాకేంటి? ఏంటంటే మా సార్ ఇంకా పెళ్లి కాలేదు, స్టిల్ బ్యాచులర్. నీకు పెళ్ళయిందా? లేదు. అయితే కన్యమే అన్నమాట. పెళ్లి కాలేదని చెప్పాను కానీ కన్నే నేను చెప్పానా? ఇదేంట్రా ఇంకా అర్థం కాలేదండి? ప్రజల వద్దకు పాలన. బొంగు బ్రదర్స్ బిజినెస్ డీటెయిల్స్. 2 మర్డర్లకు ఒక యాక్సిడెంట్ ఫ్రీ, 2 రేపులకు ఒక కిడ్నాప్ ఫ్రీ, ఒక మెన్నరిగితే ఒక తోట ఫ్రీ, ఒక కాలు నరిగితే ఓ వేలు ఫ్రీ, ఒక కన్ను పీకితే ఓ పన్ను ఫ్రీ. ఈ అవకాశం నెలాఖరు వరకు క్రెడిట్ కార్డు సౌకర్యం కూడా కలదు. అయిపో ఈ బొంగు బ్రదర్స్ ఎవర్రా బాబు? డైరెక్ట్ గా బోర్డు వ్యాపారం చేస్తున్నారా? టీవీలోను పేపర్స్ లోను కూడా యాడ్స్ ఇస్తుంటారా? మా రౌడీల్లో కూడా కాంపిటీషన్ ఎక్కువైంది, అందుకే ఇలాంటి స్కీములు పెట్టాం. మీరు బొంగు బ్రదర్స్ లో ఒక బొంగుని. మీరు వచ్చిన పని కిడ్నాప్ చేయాలి. నన్నా? మిమ్మల్ని కాదండి. ఓ మిమ్మల్నా? రౌడీ వీళ్ళిద్దరిని కాళ్ళు చేతులు కట్టి లోపల పడే. మమ్మల్ని కాదండి, ఒక అమ్మాయిని. అమ్మాయినా? విత్ రేపా వితౌట్ రేపా? వితౌట్ రేపే. ఎంత అవుద్ది? అన్నయ్యని అడగాలి. అంటే ఇంకొక బొంగ. ఈయన ఎంత ఉన్నాడంటే ఆయన ఎంత ఉంటాడు? ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? బిగ్ బొంగు. ఈయన మీ అన్నయ్య? అంత డౌట్ ఎందుకు వచ్చింది? కటౌట్ చాలా చిన్నదిగా ఉంటాను. మావి మా నాన్నల పోలికలు. నాన్నలా? యు మీన్ డాడీ? ఎస్. జనరల్ గా 2 అమ్మలు ఉంటారు, మాకిద్దరు నాన్నలు. ఎందుకలా? మా నాన్న పచ్చి వైలెంట్, మా అమ్మ పిచ్చి రొమాంటిక్. ఒక రాధా, 2 కృష్ణులు. ఆహా, ఇప్పుడు ఆ రాధగారు ఎక్కడున్నారండి? పై ఫ్లోర్ లో ఉన్నారా? లేదు, పైలోకంలో. చనిపోయారా? చంపేశాం. వై? సిల్లీ పనులు చేస్తుంటే చిరాకొచ్చి సోలంతో పొడి చేశాం. తల్లిని చంపారా? నిన్ను కూడా. కస్టమర్స్ చంపేస్తే మనం చచ్చిపోతాం. మీరు మ్యాటర్కి రండి. ఈ అమ్మాయిని కిడ్నాప్ చేయాలి. బాగుంది, చేద్దాం. 50,000 అవుతుంది. 50,000? 3 మచ్. 5,000 ఇస్తాం. ఏయ్, బ్రదర్ తో బేరాలొద్దు, బాంబు పడిపోద్ది. అది కాదండి, మా దగ్గర అంత లేదు. ఎంత ఉంది? 5,000. ఇలాగే. తమ్ముడు అన్నా, వీళ్ళకి బిల్ రాసి. కిడ్నాప్ ఎప్పుడు చేస్తారు? మిగిలిన 45,000 ఇచ్చాక. మమ్మల్ని మోసం చేశారంటే మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాం. మా మీదే పోలీస్ కంప్లైంట్ ఇస్తావా? నిన్ను. కస్టమర్స్ మీద చేసుకోవద్దని డాడీస్ చెప్పారు. రౌడీస్, వీళ్ళ మొహాన్ 4 బాంబులు కొట్టండి, నాళ్ళే పోతారు. ఏంటి బాబు? ఇప్పుడు ఈ రోడ్డు ఎక్కడికి వెళ్తాదండి? ఇప్పుడే కాదు, ఎప్పుడు ఈ రోడ్డు ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉంటుంది. అది కాదండి, ఇలా నడుచుకుంటా వెళ్ళిపోతే ఏమొస్తుంది అని. ముందు ఆయాసం వస్తుంది, తర్వాత కాళ్ళనొప్పులు వస్తాయి, జాయింట్స్ పెయిన్స్. అది కాదు, ఈ రోడ్డు రంపటి వెళ్తే ఎక్కడికి వెళ్ళొచ్చు అని. బెజవాడ వెళ్ళొచ్చు, బెంగళూరు వెళ్ళొచ్చు, బొంబాయి వెళ్ళొచ్చు, అక్కడ ఫ్లైట్ ఎక్కితే నేపాల్ వెళ్ళొచ్చు, అది హైజాక్ అయితే తాలిబాన్ వెళ్ళొచ్చు. విడిపడి ఇచ్చుకొట్టానంటే బుర్ర బద్దలేసిపోతా. నేను అడిగేది, ఈ రోడ్డు రంపటి వెళ్తే మా అల్లుడు గారి ఇల్లు వస్తుందా రాదా అని. అల్లుడు గారి ఇల్లు రావచ్చు, అల్లు రావణంగ గారు అల్లుడు చిరంజీవి గారి ఇల్లు రావచ్చు, ఎన్టీఆర్ గారు అల్లుడు చంద్రబాబు నాయుడు గారి ఇల్లు రావచ్చు. మా అల్లుడు గారి ఇల్లు వస్తుంది అంటున్నావు కదా, అది ఏ పక్కన వస్తుంది అని. కుడి పక్కన రావచ్చు, ఎడం పక్కన రావచ్చు, గుడి పక్కన రావచ్చు, బడి పక్కన రావచ్చు. మా బండి సూర్యరావు గళ్ళలాగే నీకు కూడా మ్యాటర్ బుర్రకెక్కట్లేదు. ఇప్పుడు మా అమ్మాయి మా అల్లుడి గారి ఇంటికి వచ్చింది, వాళ్ళిద్దరు వాళ్ళ ఇంట్లో ఉంటున్నారు. వాళ్ళ ఇల్లు హైదరాబాద్ లో ఉంది, అది ఎక్కడుంది అని అడుగుతాను. రాంపల్లిలో ఉండొచ్చు, చిక్కడపల్లిలో ఉండొచ్చు, కోకట్పల్లిలో ఉండొచ్చు, పోయినపల్లిలో ఉండొచ్చు. పట్నంలో ఉన్నారా అంటే పల్లెలన్నీ చెప్తావేంటి? పట్నమా? మెహదీపట్నంలో ఉండొచ్చు, ఇబ్రహీంపట్నంలో ఉండొచ్చు, గౌరీపట్నంలో ఉండొచ్చు, విశాఖపట్నంలో ఉండొచ్చు. పట్నం వెళ్ళిపోతావేంటి నువ్వు? లేకపోతే ఎప్పటి నుంచి ఎదుగుతున్నావు నీ అల్లుడు అడ్రస్? నువ్వు 6-7 వారాల నుంచి ఎత్తుకుతున్నావు. అడ్రస్ లేకుండా 6-7 వారాల నుంచి ఎదిగితే దొరికేస్తారా? అడ్రస్ దగ్గర పెట్టుకుని 2 ఏళ్ళ నుంచి ఎదుగుతున్నాడు మా అల్లుడు అడ్రస్, ఇప్పటికీ దిక్కులేదు. వివరాలు అయ్యి సరిగ్గా లేవా? వివరాలు సరిగ్గా లేకపోవడం ఏంటి, డీటెయిల్ గా ఉంటాయి. కావాలంటే చూడు, డోర్ నంబర్ 7-9-25-6-6-3-3-3-3-16-3-16/AB21. ఏంటి వివరంగా ఉంటే ఇల్లు ఎట్టుకోలేకపోయావా నువ్వు? వివరంగా ఉందా అంటే నీకు తెలుసా ఈ అడ్రస్? 1వ క్లాస్ చదువుకుంటున్నప్పటి నుంచి తెలుసు. ఎలాగెళ్ళాలి? ఎలాగెళ్తావంటే సెంటర్కి వెళ్ళు, ఆటో స్టేషన్ లో దిగు, దిగాం. రైలు ఎక్కు, ఎక్కాం. నెడదవోల్లో దిగు, దిగాం. గుర్రబండి అట్టుకో, పట్టుకున్నాం.
కోరమావిడ వెళ్ళు వెళ్ళాం. అక్కడ దిగి ఆ చెరువు గట్టు అమ్మోరు గుడి వంట గట్టి అంపటే వెళ్ళిపో వెళ్ళాం. జాగ్రత్త గట్టి నిండా నిప్పులు దారి చూసుకుని వెళ్ళు ఆ అమ్మోరు గుడి పక్క నుంచి కుడేపుకి తిరిగి లోపలికి వెళ్ళు ఆ. ఆ ఎడం పక్కన అరుగు మీద కుంటే ఎక్కడ ఉంటాడు ఆడితో మాట్లాడక ఆడికి మనకి పడతా ఎగస్పతి మాట్లాడు. ఆ కుడేపుకి కూడా తిరక్కో బ్యాడ్ లేడీ ఉంటది ఊరికి కొత్త కదా అట్రాక్ట్ అయిపోయి దెబ్బ అయిపోతా అవును. అలా తిన్నంగా వెళ్ళిపో ఆ సందు చివరికంటా వెళ్ళిపోతే అక్కడ కరెంట్ స్తంభానికి ఆనుకుని ఉంటది ఏంటి పిడక యహ కాదు మన బొడ్డు భద్రంగడి కొట్టు ఆ. అక్కడికి వెళ్ళి ఆ. ఇలాగ హైదరాబాద్ నుంచి గంట స్తంభం వెంకటేశ్వరరావు గారు పంపారండి అని అడుగు ఆ. వాళ్ళు లేకపోయినాడు కొడుకుంటాడు చేతులు ఎట్టేస్తాడు ఏంటది ఎక్కాల బుక్కు ఎక్కాల బుక్క వెంకటరామండుకో ఎక్కాల బుక్కు వెంకట్రామానుకో ఎక్కాల బుక్ ఎందుకు ఈ అంకెలన్నీ అందులో ఉంటాయి అమ్మయ్యా వీడికి అడ్రస్ చెప్పేసి ఈజీగా వెళ్ళిపోతాడు మనకెవడు చెప్తాడు తీసుకో దీంతో మొత్తం 50 చెప్పాలి 100 చెప్పులు మాట్లాడే మొత్తం 150 చెప్పులుగా డ్రాప్ పంపించు చెక్కులు పంపేవాడి తీసుకోను ముందు చెప్పేస్తాను జాగ్రత్త అడుగుపెట్టేవంటే సరుకు మొత్తం సొన్నోట్లో సప్లై చేస్తాను అలాగే నా కష్టం వస్తున్నాడు సరిగ్గా కూకండి బాబు ₹1 ధర్మం చేసుకొని నరకాన్ని అవాయిడ్ చేసుకోండి బాబాయ్ బాబు కూర్చొని తాగండి ఎంత వేసినారు ఇండియా టుడే చదవనేదా రూపాయి విలువ పడిపోనదండి ₹27 మ్యాక్డోలు ₹37 అయిపోనది పావలాలు ₹10 ఇస్తే మేము ఎలా బతుకుతామండి ₹1 బిల్లు వేసుకోండి డిమాండ్ చేస్తున్నావా నేను బెగ్గింగ్ చేస్తున్నా గుండుగుడ్డి నీ వాట వస్తుందిరా రమ్ము నామము రమ్యమైనది రమ్ము నామ అమ్మా రమ్ము అత్తం దివ్య భారతలో ఉన్నా ఓ 10 మంది పైకి వస్తా నేను నిజంగా దివ్య భారతిలో ఉన్నానా ప్రొఫైల్ శ్రీదేవిలో ఉన్నామా మిగతా యాంగిల్స్ ఎలా ఉన్నావో తెలుసు కుట్టుకుంటుంది కదా ఓ 10 మంది వేసమ్మా మంచి ఆఫర్లు వస్తాయి ఆ 3 ఫేసులకి ఈ 3 ముష్టి ఫేసులు కరెక్ట్ గుడ్డున్నమ్మా పుట్టుగుడ్డున్నమ్మా ధర్మం చేయ తల్లి అమ్మా బాబు ధర్మం చేయండి బాబు మీకు ఈ దానం ఏం కర్మరా ఇంతకన్నా గొప్ప దానమే చేస్తాను దానాల్లో కల్లా గొప్ప దానం ఎదురా చిప్ప పండు బిళ్ళ చిప్ప పండు బిళ్ళ అంటే చిప్ప అంటే కొబ్బరి చిప్ప పండు అంటే అరటి పండు బిళ్ళ అంటే రూపాయి బిళ్ళ చిచి ఇవి గొప్ప దానాలేట్రా దానాల్లో కల్లా గొప్ప దానం కన్యాదానం అంటే పెళ్లి అది మీకు చేస్తా గోవిందా ఏమిటి ఇంత ఆలస్యం మీకోసం ఎదురు చూస్తుంటే వాక్యనాయుడు గోవిందా ఈ చుట్టుపక్కల 14 గోళ్ళకి నేను ఒక్కడే గోవిందా బారసాల దగ్గర నుంచి తద్దినాల వరకు ఇదిగో ఈ సింగిల్ హ్యాండ్ మీద జరగాలి అక్కడికి తెల్లవారుజామున 2:30కి లేచి సంధ్య మార్చుకుని గంగరాజు గారింట్లో గర్భాధానం చేసి పోతరాజు గారింట్లో బారసాలు చేయించి సీతాపతి గారి పెళ్ళాన్ని సీమంతం చేయించి తాతారావు గారి తండ్రికి తద్దినం పెట్టించి అప్పారావు గారి అబ్బాయి చేత అష్టాభ్యాసం చేయించి పెద్ద కాపు గారి సెకండ్ సెటప్ చేత సత్యనారాయణ సామర్థ్యం చేయించి వచ్చేసరికి ఇదిగో ఈ టైం అయింది సరిగానే లోపల రండి టైం అయిపోతుంది అదిగో బ్యాక్ మా స్టాఫ్ కమింగ్ అయ్యో అయ్యో ఏమిట్రా అల్లా పడిపోయావిట్రా అయ్యా నాకు రిచ్చా తొక్కొచ్చినట్లు లేదండి లారీ లాక్కొచ్చినట్టుగా ఉంది గత జన్మలో ఏ ఏనుకో అన్యాయం చేసుంటాను ఈ జన్మలో ఈ ఏనుగులు ఎక్కించుకుని లాగాల్సి వచ్చింది అంటే మీ ఏనుగులా కాదు నాయన మీరు ఏనుగులు ఎందుకు అవుతారు ఎలుకలు చిట్టెలుకలు శర్మ పడావు నేను చెప్తున్నా పడతావని నువ్వన్నాక పడకుండా ఎలా ఉంటాడు గోవిందా మన టంగేం టంగు ఐరన్ టంగు నోట్లోంచి ఒక్క మాట వచ్చిందంటే సర్వనాశనమే కదా దరిద్రుడా 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 అలా మిడిగుడ్లేసి చూస్తావే పెట్టది వీరమ్మాయి అయింది పుష్పవతి గర్భవతి కాదు ఆ పెట్టది ఫాలో మీ ఏమయ్యా అవుతానే అంటే రెడీయా ఎప్పుడో రెడీ గోవిందా అవును పెళ్లి కూతురు ఎక్కడ పెళ్లి కూతురు సిద్ధంగా ఉంది ఏమయ్యా పెళ్లి కుమార్తె తొలగరండి తోలకి రావడం వింటున్నా మటను వెయిట్ అండ్ సీ ఓకే చిచ్చి దీంతో నాకు పెళ్ళే నీకు శోభనంగా పోవాలి కదా గోవిందా అయితే మాత్రం గారెత్త పెళ్ళంటే
ఇంకొకసారి నా బేబీని గాడిద అన్నారంటే నేను ఏం చేస్తానో నాకే తెలుసు. గాడిదని గాడిదనకపోతే గుర్రం అంటారండి. నోకరాజు ఆవేశపడద్దు అంటావేంటారు నీ ముద్ద పప్పులు నా మటను. చూడు కరిసుందరం, నువ్వు ఇలా ఎర్రమందారం అయ్యావంటే వాడు దాన్నిచ్చి నీకు పెళ్లి చేయడు. వాడు చేయటం కాదు, నేనే చేసుకోను. అయితే ఈ జన్మలో నీకు శోభనం అవదు. దోషం పోవటానికి ఈ పెళ్లి, కాపురం చేయడానికి కాదుగా. అయితే మాత్రం డోంట్ టాక్. మనకు కావాల్సిన శోభనం 3 ముళ్ళు వేసేయండి. మమ జీవన హేతునా అంతే భద్రాం శుభకే సంజీవ కరదాం శతం. చూడండి అల్లుడు గారు, మమ్మీ డాడీ లేని నా బిడ్డను అల్లారు ముద్దుగా పెంచుకున్నాను. ఇక నుంచి దానికి గడ్డైనా బెడ్డైనా మీరే. గాడిద అనకండి బాగోదు, మేడం గారు ఫీల్ అవుతారు. లుక్ బేబీ, అల్లుడి గారు మొహం నల్లపోసైనా మనసు ఎన్నపోస. ఆయన మాటకి ఎదురు చెప్పకుండా, ఆర్గ్యుమెంట్ చేయకుండా, మేట్ ఫర్ ఈచ్ అదర్లా బాగా మిక్స్ అయి ఉండండి. అమ్మయ్యా, ప్రాబ్లం సాల్వ్ అయింది. అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళండి. ఇంటికి తీసుకెళ్ళాలి. ఇందాక పెళ్ళవగానే వదిలేస్తున్నావుగా. పెళ్ళంటే 3 ముళ్ళు వేయటమే కాదయ్యా, 3 నిద్రలు కూడా చేయాలి. ఇంకా చూస్తావేట్రా, షిఫ్ట్ అవ్వండి. అన్నయ్య, నాకు చిన్న అనుమానం. ఏంటమ్మా? గాడితో పెళ్లి చేశాం కదా, శోభనం జరుగుతుందంటావా? జరగదు. ఏ? నీ నోడుతున్నావు కదా, నీ బంగారు నోడుతున్నావు కదా, నీ చిట్టి నోడుతున్నావు కదా, నీ డింగిరి ముక్కుతున్నావు కదా, నీ డెప్పతున్నావు కదా, నీ ఐరన్ టెంకుతున్నావు కదా. ఎలా దొరుకుతుందా, ఎలా దొరుకుతుందా, ఎలా దొరుకుతుందా, దొరుకుతుందా? ఏం లేదు, ఏం భయం లేదు. రండి, సింపుల్, వెరీ సింపుల్. నిజంగానే రమ్మంటున్నావా? అవునండి, భయపడకుండా రండి. అవతారు చెప్పినట్టు దోషం పోయింది. ఫిట్స్ లేకుండా సాపడం చేసుకోవచ్చు. నేను పెట్టనా? మీరు పెట్టేంటి? మీరు పుంజు, నేను పెట్ట. పోసి నీ నోట్లో జాంగిరట ఎన్నాళ్ళకు కవే పచ్చదంట. ఇంకా మాటలేంటి, దగ్గరికి రండి. వచ్చేత్తన్నా, రండి. వచ్చేత్తన్నా, వచ్చేత్తన్నా, వచ్చేత్తన్నా. ఈ గాడి దగ్గరదండి, అలా లాగిస్తుందేంటి మిమ్మల్ని? అదే నాకు అర్థం కావట్లేదు. త్వరగా దాన్ని తోలేసి రండి. ఎదవగారిది ఎదవగారిద. రాక రాక నా పెళ్ళానికి 3 వస్తే ఇప్పుడు తగులుకున్నావంటే నిలువు కడితే అడ్డగాడిద, దొంగ కడిత. నడు, నడివే పెట్టి నడు. అమ్మా తల్లి, బేబీ, అమ్మా తల్లి, నా బేబీ. అమ్మా ఏమైందమ్మా, ఎందుకలా అరిచావు తల్లి? అల్లుడు గారు నా బేబీని ఏం చేశారు? ఎందుకలా అరిచింది? ఏమైందమ్మా? గాడిద గుడ్డైందమ్మా ఈ శనిముండా. చూసారా అల్లుడు గారు, మీరు బతికుండగానే దాన్ని ముండా అన్నారని అది ఎంత విలువలాడిపోతుందో చూసారా? పిచ్చి తల్లి ఎంతో గారాభంగా పెరిగింది. పుట్టి బుద్ధెరిగాక పళ్ళెత్తు మాట పడలేదు. దాన్ని ఉసురు వేసుకోకండి అల్లుడు గారు. ఉసురు లేదు, పదరు లేదు. పడే, నేను సోమనం చేసుకోవాలి. అల్లుడు గారు ఏంటి దారుణం? మా బేబీ మెడలో తాళి కట్టి సవిత్తో సోమనం చేసుకుంటారా? అది ఎలా తట్టుకుంటుందో అనుకున్నారు? దానికి ఉదయం ఉందండి. ఈనాడు ఆంధ్రజ్యోతి లేదు. జోకు లేకండి, దానికి మనసు ఉందండి. అది ఓ ఆడదేనండి, అది ఓ గాడిదే. ఏంటి, ఈ గాడిద మెళ్ళు ఈ గాడిద తాళి కట్టాడా? అవును తల్లి, నువ్వు ఆడదానివే. సాటి ఆడదాని బాధ అర్థం చేసుకో. కష్టమో సుఖమో, లాభమో నష్టమో, ఇద్దరు కలిసి పంచుకోండి, కలిసి వెలిసి ఉండండి. ఏంటి ఉండేది నా మటను? నా బొమ్మిడే, గాడిదని సవతిగా తెచ్చి ఇంట్లో పెట్టింది కాక చికెన్ మటన్ అని బెదిరిస్తావా? వెళ్ళు, వెళ్ళి దాంతో కాపురం చేసుకో. భయపడకండి ఓం నమః శివాయ. పాత సాముద్రికం, కాలు చూసి జోస్యం చెప్పబడును. జరిగిపోయినది ఓం నమః శివాయ, జరగబోవునది ఓం నమః శివాయ, జరుగుతున్నది ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓహో, రండి బాబు, రండి రండి, దయచేయండి బాబు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. రండి బాబు, ఇటు బాబు, ఇటు ఇటు. మీ ఎస్, ఓం నమః శివాయ. కమ్ 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 కమ్. ఆహా, అబ్బబ్బబ్బబ్బబ్బ, ఏమి లెగ్గండి బాబు. ఆహా, ఆ లెగ్గులో లక్ష్మీ కళ తెగ ఓం నమః శివాయ. కూర్చోండి ఓం నమః శివాయ, కూర్చోండి బాబు. ఏమిటి జోస్యం చెప్తాం బాబు. చిరంజీవి చూశాను, బాలకృష్ణ చూశాను, శ్రీదేవి చూశాను, విజయశాంతి చూశాను. ఏమిటి? లెగ్స్ బాబు, మాది పాత సాముద్రికం. మీ లెగ్ కూడా లేపండి బాబు, చూసి చెప్తాం. బాగా చెప్తారా? ఏమంటాయి? ఇంతవరకు నేను చెప్పినవన్నీ పోలు పోకుండా ఓం నమః శివాయ. ఐ సీ. ఓ 10 పందెం వేసుకుందామా? దేనికి? వేసుకుందామంటే చెప్తా.
చిన్న పందెమే, జ్యోతిష్కుడు కదా, ఈజీగా గెలుస్తావు. చెప్పు, వేసుకుందామా? వేసుకుందాం. పందెం ఏమిటిటా? అబ్బే ఏమీ లేదు. ఇప్పుడు నేను నీ దగ్గర జ్యోతిష్యం చెప్పించుకుంటానా కోనా? చెప్పించుకుంటాడు అంటే తోడు, తోడు అంటే కుంటాడు. ఎలా చెప్పినా ఓం నమ శివాయనే. ఇంత లిటికెట్ ప్రశ్న వచ్చాడని చెప్పమా. వచ్చావా ఓం నమ శివాయ? ఏంటన్నయ్య అలా ఉన్నావు? నా వల్ల మళ్ళీ ఏమైనా అయిందా? అవదు మరి, మనది సామాన్యమైన పాదమా? ఐరన్ లెగ్గు, పాదం, పాదం. దరిద్రుడా, అడుగు పెట్టావు, 10 రూపాయలు నాశనం. ఏమైంది? ఏమైందా? జ్యోతిష్యం చెప్పించుకుంటానా లేదా అని బాబుగారు ప్రశ్నించారా. చెప్పించుకోవు అను. చెప్పించుకుంటాను అంటాడు. చెప్పించుకొని 10 రూపాయలు పోటలే. 10 రూపాయలు ఫీజు రావట్లే, అందుట్లో 10 రూపాయలు లాభమేగా. పంపదీసి నీకు మెదడు వ్యాపి వ్యాధి రావడం లేదు కదా? అదేంటన్నయ్య? ఏం లేదు, నీకు కూడా మెదడు పెరుగుతుంటేను అనుమానం వచ్చింది. హలో, మన పందెం సంగతి తేల్చవేంటి? తెలిసేసా? ఏమిటి? నువ్వు జ్యోతిష్యం చెప్పించుకోవు, నేను జ్యోతిష్యం చెప్పించుకుంటా. చెప్పించుకో, లగ్గెత్తుకో, ఇదిగో. ఆహా, ఓహో, ఓహో, ఆహా, ఆహా, ఓహో, అడ్డే దివ్యంగా 3 అంశాలున్నాయి. 3 ఓం నమస్కారాలేంటి? చెంపదెబ్బలు. అనుకోకుండా ఒక ఆవిడ మిమ్మల్ని 3 చెంపదెబ్బలు కొడుతుంది. ఆ తర్వాత ఆవిడే మీ జీవిత భాగస్వామి అవుతుంది. అయిపోగానే కొన్ని లక్షల ఆస్తి మీకు కలిసి వస్తుంది. లక్షలు కలిసి వస్తాయో లేదో తెలియదు గాని ప్రస్తుతానికి 10 కలిసి వచ్చింది. ఎలా? నేను జ్యోతిష్యం చెప్పించుకోను అన్నావు, నేను చెప్పించుకున్నాను. నువ్వు ఓడిపోయావు, నేను పందెం గెలిచా. టాటా బిర్లా వస్తా. తోడు అంటే కుంటాడు. ఎలా చెప్పినా ఓం నమ శివాయనే. ఇంత లిటికెట్ ప్రశ్న వచ్చాడని చెప్పమా. వచ్చావా ఓం నమ శివాయ? ఏంటన్నయ్య అలా ఉన్నావు? నా వల్ల మళ్ళీ ఏమైనా అయిందా? అవదు మరి, మనది సామాన్యమైన పాదమా? ఐరన్ లెగ్గు, పాదం, పాదం. దరిద్రుడా, అడుగు పెట్టావు, 10 రూపాయలు నాశనం. ఏమైంది? ఏమైందా? జ్యోతిష్యం చెప్పించుకుంటానా లేదా అని బాబుగారు ప్రశ్నించారా. చెప్పించుకోవు అను. చెప్పించుకుంటాను అంటాడు. చెప్పించుకొని 10 రూపాయలు పోటలే. 10 రూపాయలు ఫీజు రావట్లే, అందుట్లో 10 రూపాయలు లాభమేగా. పంపదీసి నీకు మెదడు వ్యాపి వ్యాధి రావడం లేదు కదా? అదేంటన్నయ్య? ఏం లేదు, నీకు కూడా మెదడు పెరుగుతుంటేను అనుమానం వచ్చింది. హలో, మన పందెం సంగతి తేల్చవేంటి? తెలిసేసా? ఏమిటి? నువ్వు జ్యోతిష్యం చెప్పించుకోవు, నేను జ్యోతిష్యం చెప్పించుకుంటా. చెప్పించుకో, లగ్గెత్తుకో, ఇదిగో. ఆహా, ఓహో, ఓహో, ఆహా, ఆహా, ఓహో, అడ్డే దివ్యంగా 3 అంశాలున్నాయి. 3 ఓం నమస్కారాలేంటి? చెంపదెబ్బలు. అనుకోకుండా ఒక ఆవిడ మిమ్మల్ని 3 చెంపదెబ్బలు కొడుతుంది. ఆ తర్వాత ఆవిడే మీ జీవిత భాగస్వామి అవుతుంది. అయిపోగానే కొన్ని లక్షల ఆస్తి మీకు కలిసి వస్తుంది. లక్షలు కలిసి వస్తాయో లేదో తెలియదు గాని ప్రస్తుతానికి 10 కలిసి వచ్చింది. ఎలా? నేను జ్యోతిష్యం చెప్పించుకోను అన్నావు, నేను చెప్పించుకున్నాను. నువ్వు ఓడిపోయావు, నేను పందెం గెలిచా. టాటా బిర్లా వస్తా. రండి రండి, కూర్చోండి. నో సిట్టింగ్స్ అండ్ నో మీటింగ్స్. అమ్మాయిని తీసుకురండి. ఈ ముసలావిడ ఎవరు? మా అమ్మమ్మకి పెద్దమ్మ కూతురు. ఓహో, అది సరే. పెళ్లి కూతురు తీసుకురమ్మంటే ఈ ముసలావిడిని తీసుకొచ్చారేమిటి? ఈవిడే పెళ్లి కూతురు.
ఐ సీ. అయ్యో అయ్యో బాయ్, అయ్యో అయ్యో అమ్మో అమ్మో దేవుడోయ్, అయ్యో అయ్యో ఈవిడ పెళ్లి కూతురేంటి నాయనోయ్. అయ్యయ్యయ్యయ్యో ముక్కు పచ్చలారని పసిబిడ్డకి ఈవిడ పెళ్లి కూతురేంటి తండ్రి. ఈవిడ 100 పొందల పెళ్లిళ్ళు అయినా నాయనోయ్. అబ్బే ఈవిడికి ఇంకా పెళ్లి కాలేదండి, స్వచ్ఛమైన కన్య. కన్య? ఇదెక్కడ వృద్ధ కన్యరా బాబోయ్. అవ్వకవ్వక 19వ సంవత్సరానికి పెద్ద మనిషి అయింది. చాప మీద కూర్చోబెట్టగానే ఆనందం తట్టుకోలేక చెంపుతా మొట్టేసుకుంది. దాంతో కోమాలోకి వెళ్ళిపోయి మొన్ననే 91వ ఏట స్పృహలోకి వచ్చింది. సుమంగళిగా కన్నుమూయాలి మునిమామ కోరిక. శుభం. ఇంకా ఆలస్యం ఎందుకు? నాకు పెళ్లి కూతురు నచ్చింది. నాకు నచ్చలేదు, నేను ఒప్పుకోను. ఈ గొంతుతో నేను మంత్రాలు చదవలేను, నీ గొంతు కొయ్యలేను, ఈ పెళ్లి నేను చెయ్యలేను. ఏంటా అలరి? ఇవాళ రేపు పోయే మనిషి దొరికింది. ఆమె ముఖంలో ప్రేతకళ ఎలా నాట్యం చేస్తుందో చూసావా? ఇంతకంటే మనకేం కావాలి? ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఈడు చూడు అక్కర్లేదా? ఎంత చచ్చిపోయేదైతే మాత్రం నా మొదటి పెళ్ళం ఫలానా అని చెప్పుకోవడానికి మొహం జలాలా? అక్కర్లేదు. మనకింతకంటే మంచి సంబంధం దొరకదు. నువ్వు నోరు మూసుకుని ఆవిడికి నేను నచ్చానో లేదో కనుక్కో. అబ్బాయి ఎలా ఉన్నాడు? ఏమిటంటున్నావు? అబ్బాయి అబ్బాయి ఎలా ఉన్నాడు? డబ్బా తగ్గింది నాయన, చచ్చి బతికాను. ఆవిడ కాస్త చెవుడు గట్టిగా చెప్పండి. చెవుడా? ఆహా, ఆ డిగ్రీ కూడా ఉందా మహాతల్లికి? అమ్మా, పెళ్లి కొడుకు పెళ్లి కొడుకు. మీ పెద్ద కొడుకా? ఏం పేరు? వామ్మో, ఇది మామూలు చెవుడు కాదురా నాయనోయ్, పుట్టు చెవుడురా దేవుడోయ్. పట్టాది రావుడా? కాదమ్మా, ఆంజనేయ స్వామి. ఇదెక్కడ దొరికిందిరా నా కర్మ. చర్మ కూడా ఉందా చివర్లో? శర్మేమిటమ్మా నా పిండాకుడు? నీ రెండో కొడుకు చచ్చిపోయాడా? అమ్మో, చచ్చిపోయాడంటుందేంటి దేవుడోయ్. ఇది మామూలు చెవుడు కాదు తల్లోయ్. నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతా. నేను బతకను, నేను బతకను. విషయం ఎక్కడ, ఎండిది ఎక్కడ, కత్తి ఎక్కడ, రైలు ఎక్కడరా? నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతా. ఆవిడకి ఎలా చెప్తే వినపడదు, నేను చెప్తానండి. పెళ్లి కొడుకు నచ్చాడా? చీపాడు ఆయన చూసేస్తున్నారు బాబు. అయ్యో బాబాయ్, నాకు సిగ్గేస్తుంది బాబు. సిగ్గా? ఓసని సిగ్గు పిల్లి మొగ్గలయ్యా. మన ఫేస్కి అది కూడానా? అవును నాయన, అదృష్టవంతురాల్ని. నా కోరిక నెరవేరబోతుంది. సుమంగళిగానే పోతున్నా. నే పోతున్నా, నే పోతున్నా. నిజంగానే పోయేలా ఉంది. నే పోతున్నా. సావుకు ముందే తాళి కట్టేస్తాను. నే మంత్రం చదువు. పోతున్నా. నే పోతున్నా. తొందరగా మంత్రం నే చదువు. పోతున్నా. చదువు. నే పోతున్నా. నే పోతున్నా. నే మాయ. వెళ్ళిపోయావా మునిమామ? ఇలా జరిగింది ఏమిటి? ఓం నమ శివాయ. నా ముద్దుల తమ్ముడు ఎంటర్ అయ్యాడు కదా మరి. నిన్ను రైలు ఎక్కించి జనాలు తదిన పంపిస్తే ఇక్కడికి ఎలా తగలంటావురా? మంగళగిరి దగ్గర ట్రైన్ యాక్సిడెంట్ అయిందన్నయ్య. వెళ్ళిన ట్రైన్ వెనక్కి తిరిగి చక్కా వచ్చేసింది. ఇక్కడ ఏమైనా చావుకాయ దొరికితే కర్మకాని జరుపుతామని వచ్చాను. ఎందుకు నాయనా వాడిని కొట్టి మన పాటలు కొట్టుకోవడం? ఇంకా నీ పెళ్లి ఆ దేవుడే చెయ్యాలి నాయనా. అల్లుడు గారు, తమకు చూసి అయ్యబా, మా బేబీ బతుకుండగానే మీరు 3వ మ్యారేజ్ చేసుకోవడం ధర్మమా? నా అల్లుడు గారు, నా బేబీ తట్టుకోలేదు. తట్టుకోకపోతే కొట్టుకోమను. నేను ఆ కోకిల్ని ప్రేమించాను, దాన్నే పెళ్లి చేసుకుంటాను. ప్రేమ? యు మీన్ లవ్? అవు. ఎక్కడిది బాబు ఈ మాట? ఎల్లడూ వినలేదే. నా బేబీ ఎప్పుడు చవి చూడలేదే. చెప్పండి బాబు, ఎప్పుడైనా ఎక్కడైనా నా బేబీని ముద్దాడారా? ఎక్కడకు తీసుకొని హత్తుకున్నారా? ఇదేనా బాబు మీరు అనే ప్రేమ? నో ఆన్సర్. తాలి కట్టెలు చేత్తోనే దాని గొంతు కురుతాడు బిగించి వెళ్ళిపోతున్నారే. ఇదేనా మీ సంస్కారం? ఇదేనా మీ నాగరికత? ఇదేనా మీ సాంప్రదాయం? కమాన్ ఆన్సర్ మీ. ఆన్సర్ లేదు, క్యాన్సర్ లేదు. ఆడు గొడవేంటి? ఏదో గుడ్డల దగ్గర తేడా వచ్చాను. అవును, నా కోకిలేది. అమ్మా కోకి. శిలా విగ్రహానికి వేసుకుంటే ఆ ముసుకెట్టినా మట్టం. అది మా వంశాచారం బాగా. అంటే జీవితాంతం వింటేనా? తాళి కట్టేంత వరకే. ఆ దేవుడి గోవిందా, కాలు ఇవ్వకుండానే పెళ్లి చేసేసుకుంటున్నారు. నువ్వు కాలు ఫిట్ అయిపోతే నా పెళ్లి ఆగుతాంటి. పురోహితుడు లేకుండా పెళ్లి ఎలా జరుగుతుంది గోవిందా?
పోనీ ఉభయపక్షంగా ఓ పని చేద్దావా? చెప్పు. ఆ పెళ్లితో పాటు నీ పెళ్లి కూడా జరిపించేస్తాను. పెళ్లి వివాహాల నుంచి పక్కన వచ్చి కూర్చో, వదిలించేస్తా. పైసా కూడా ఇవ్వను. నీ పెళ్లి నువ్వు చేసుకో, నా పెళ్లి మేము చేసుకుంటాం. చేసుకో, నాకేమిటి నా మటను చేసుకుంటాట. ఏమిటి వీడు చేసుకున్నది? కానివరా, రండి బాబు కూర్చోండి. కూర్చో, ఆడు మొదలెట్టేస్తున్నాడు. కొబ్బరికాయ పుచ్చుకోండి. కొబ్బరికాయ తీసుకో. తీసుకోమంది కాయ వండం కాదు. ఈ అక్షతలు తీసుకొని గణపతి పూజ చేయండి. ఈ అక్షతలు తీసుకుని గణపతి పూజ ఏమిట్రా మన మంత్రాలు కాపీ కొట్టేసి అక్కడ వాళ్ళు పెళ్లి చేసేసుకుంటారు. అమ్మ నా గోవిందా, అదే సంగతి. అరే అవధాంతో పెట్టుకుంటున్నారా? తీరుస్తా, మీ తీట బాగా తీరుస్తా. చూడండి ఆయన, ఇది చాలా విశిష్టమైన ముహూర్తం. పుష్కరానికి ఒక్క మాట వస్తుంది. అందుచేత నేను చెప్పింది చెప్పినట్టు ఎదురు చెప్పకుండా చేసేయాలంటే ఓకే. మమ్మ ముక్కులు వేలెట్టుకో. మమ్మ అనుకుని ముక్కులు వేలెట్టుకో. మమ్మ యమా అని అదే వేలు నోట్లో పెట్టుకో. యమా యమా అని అదే వేలు నోట్లో పెట్టుకో. యమా. పెళ్లికి మాత్రం ప్రవేశపెట్టండి. కోకి వచ్చి కూర్చోమ్మా. కూర్చోమ్మా. పెళ్లి కూతురు కాళ్ళకి నమస్కారం చేయి. అమ్మా, పెళ్లి కొడుకుని పెళ్లి మనకు తను. కొబ్బరికాయ తీసుకుని అబ్బాయి నెత్తి మీద ఢమడమా ఢమడమా అని 3 సార్లు కొట్టు. అమ్మా, కుడి చేత్తో అబ్బాయికి తొడపాశం పెట్టమ్మా. బాబు, పెళ్లి పెద్దలంతా పెళ్లి కొడుకుని తలా ఒకటి పీకండి. కుడికాలు చెప్తూ ఆదవడా ఈదవడా వాయించుకో. చెప్తా వాయించుకో. ఇదిగోరా మామ, వాయించుకో. ఇప్పుడు తాళి కట్టుకో. అన్నా, ఏం గుందా? నువ్వు ఏమి అన్నంటే వాడి గురించి నేను ఒక్కసారి నా ఐరన్ టంగ్ విప్పుతాను. మనస్ఫూర్తిగా విప్పుకోరా. రే కరిసుందరం, మా పొట్టలు కొట్టావు కదరా, ఇక నుంచి నీకన్నీ కష్టాలే. తాళి కట్టాను కదా, ఒక్కసారి చూస్తానా? అమ్మా కోకి, బాయ్ ఒకసారి ఫేస్ ఇచ్చి స్మైల్ ఇయ్యమ్మా. ఏంటి ఆయన తాళి కట్టుకున్నాను ఇంత వైరాగ్యంగా కూర్చున్నావు? ఇదిగో తాళి తీసుకో. అయ్యో, ఏమిటా కన్నీళ్ళు? అక్షంతలు కంట్లో పడుంటాయి, మీరు కానివ్వండి. ఇదిగో తీసుకో. తీసుకుని కట్టు. చల్లని పల్లవిగా మల్లెల పల్లకిగా ఉక్కిరి బిక్కిరిగా మిక్కిలి మక్కువగా చుక్కల పక్కకు కొనిపోనా. ప్రేమించుకోనా ప్రతి జన్మలో కొత్త జన్మందుకోనా నీ ప్రేమలో విహరించనాని హృదయాలయం. అచ్చి, పీటల మీద నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్తున్నావు? నా గుండెల్లో పేటేసి కూర్చున్నా నా వెంకటలక్ష్మి దగ్గరికి. నీ వెంకటలక్ష్మ? అవును, నా మనసులో ఉన్న తనే, నేను ప్రేమిస్తున్న తన్నే. తనకు పెళ్ళైపోయిందని, పిల్లలు పుట్టారని నువ్వు చెప్పాక నా మనసు చంపుకుని నీతో జీవితాన్ని పంచుకోవడానికి అంగీకరించాను తప్ప తన మీద ప్రేమ చంపుకుని మాత్రం కాదు. ఆ విషయం ముందు చెప్పొచ్చుగా. తిడతావని కొడతావని భయపడ్డాను. కాదు కూడదు నా ముళ్ళని తాళి కట్టు అంటే కడతాను, కానీ నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించలేను, సుఖపెట్టలేను. నువ్వంటే నాకిష్టం, నీ నవ్వంటే నాకిష్టం,
నువ్వంటే నాకిష్టం నువ్వైతే నాకిష్టం నాలో ఆలాపనా ఆగే నాపినా ఎదలు లయ వినవా ప్రియా నువ్వంటే నాకిష్టం నీ నవ్వంటే నాకిష్టం మళ్ళీ నా మాట విను, నేను తప్పు చేశాను. ఎందుకో తెలుసా? నీకోసం, నీ ప్రేమ కోసం, నిన్ను పెళ్లాడడం కోసం. నిన్ను మొట్టమొదటిసారి రెస్టారెంట్ లో చూసినప్పుడే ఇష్టపడ్డాను. కానీ నువ్వు అచ్చిబాబుని ప్రేమించావు. ఆ జల్సీతోనే నిన్ను తన నుంచి దూరం చేయాలని కిడ్నాప్ చేశాను. నన్ను ప్రేమించే మగవాడివి నువ్వేనని చెయ్యి కలిపి ఆ చెలికాడివి నువ్వేనని నాకు అనిపించింది. నమ్మకం కుదిరింది, అన్ని కలిసొచ్చి పిచ్చి మొదలైంది. పడ్డానండి ప్రేమలో మరి విడ్డూరంగా ఉందిలే ఇది. పడ్డానండి ప్రేమలో మరి విడ్డూరంగా ఉందిలే ఇది. నిజంగా నిజంగా ఇలా ఈ రోజే తొలిసారిగా. ఆఖరికి తొట్టి గ్యాంగ్ కూడా లవర్ దొరికేశారు. ఈ మొగానికి మాత్రం ఇంతవరకు ఏ గతి లేదు. వీళ్ళందరినీ ఇలా చూస్తుంటే ఏదోలా ఉంది. నీకేంటి? నాకే ఏదోలా ఉంది. ఆ మౌత్లో మౌత్ కిసుకులు పెడుతుంటే ఉండదు మరి. కామేశ్వరి, కంట్రోల్ యువర్ సెల్ఫ్. కామేశ్వరి, సారీ మేడం, నా వల్ల కాదు, నేను కంట్రోల్ చేసుకోలేను. హలో ఎల్లో, నెలలో పెళ్ళైపోద్దని మొల్లో పెళ్ళ కట్టి సొనాటో తీసుకున్నావు. ఏది మరి? నా మాట వేదవాక్కు. ఏ వేదవాక్కు? పెళ్ళామేది? డోంట్ వరీ, నా మాట నిలుపుకుంటాను. నిన్ను నేను చేసుకుంటాను. నిజమా? నాకు పెళ్ళం దొరికేసింది, నాకు పెళ్ళం దొరికింది, నాకు పెళ్ళం దొరికింది. మాకు అన్యాయం చేసి మీరు ఇలా సెటిల్ అయిపోవటం ఏం బాలేదు. పిచ్చి సన్యాసినులారా, మీరు కూడా మంచి పార్టీలను చూసుకుని సెటిల్ అయిపోండి. సెటిల్ అవడానికి బ్యాచిలర్స్ దొరకాలిగా. We are also bachelors. ఈయన బెటరు. ధినక్తరి నక్తిక్తో ధినక్తరి నక్తిక్తో ధినక్తరి నక్తిక్ నక్తిక్తో గుప్పెడంతా గుండెల్లో చెప్పలేని ఆనందం. ఈ క్షణాలే ఎంతో సంతోషం. జీవితం చిరునవ్వుతో గడిపేయడమే కదా ఆనందం. అందరం మనమందరం కలిసి ఉంటేనే కదా సంతోషం. ధినక్తరి నక్తిక్తో ధినక్తరి నక్తిక్తో ధినక్తరి నక్తిక్ నక్తిక్తో. స్కూలింగ్ చేసేటప్పుడు హాస్టల్లో ఉంటాను. ఫ్రెండ్స్తో ఉండటం ఇష్టం అనుకున్నాను. ఫర్దర్ స్టడీస్కి అబ్రాడ్ వెళ్ళావు. ప్రపంచం చూడడానికి అనుకున్నాను. కొన్నాళ్ళు పోయాక ఆఫీస్కి వచ్చి బిజినెస్ చూసుకుంటాం అనుకున్నాను. నాట్ హ్యాపెనింగ్. నన్ను కూడా నాకు తోచిన చేయనండి. లెట్ మీ ఆల్సో ఎర్న్ సమ్ రెస్పెక్ట్. రామ 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 రామదండులాగా అందరొక్కటవుతామా. చూడటానికి అలా అనిపించుంటాను కానీ బోర్ కొట్టేస్తాను.